మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు ఆదివారం కనుక మరి యొక్క ఆదివారం దినాన మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈరోజు అందరం కూడా సమయం చాలా ముఖ్యమైనది. ఎక్కువసేపు చెప్పండి, సకాలంలో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక మనకు అర్థమయ్యే రీతిలో ఒక చక్కటి ఉద్దేశాన్ని పంచుకొని ఈరోజు మనం కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. అయితే వాస్తవంగా ఇంకొక పాఠం ప్రిపేర్ అవుదాం అనుకున్నాం. సహోదరులు పండగ రోజుల్లో పండగలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానించుకుంటే వినేవాళ్ళకు కూడా బాగుండిద్ది అని సలహా ఇవ్వడాన్ని బట్టి పండగ గురించి ఆలోచించుకున్నాం. వాస్తవంగా ఏది కూడా కారణం లేకుండా ఏది ఉండదు. అది ఏదైనా కానీ సహజంగా మనం ఆలోచిస్తే మనందరికీ ముస్లిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద పండగ ఏంటిది? ఏంది దానికి కారణం? అసలు రంజాన్ అనేది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ప్రవక్త ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని భూమి మీద తీసుకొచ్చినటువంటి రోజు. మనకు తెలిసిన ఇంకా మనం దగ్గరకు వస్తే దీపావళి ఎందుకు? అది అందరికీ తెలుసు. అంటే ఒక పండగకే ఒక కారణం ఉండిద్ది. బైబిల్లో కూడా మనం చూసుకుంటే ఇశ్రాయేలుకి ఎన్ని పండుగలు ఉన్నాయంటే వేలలో లెక్కేయచ్చు. ఆ పండగ ఆ పండగ ఆ పండగ ఆ పండగ ఆ పండగ అంటే చాలా పండుగలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకి. అవి దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. మీరు ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తే ఇశ్రాయేలీలకి పండగలో చాలా ఇచ్చాడు దేవుడు. వాటిల్లో అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక ఒక పండుగ గురించి చూసుకుందాం. ఏంటిదంటే అది పస్కా పండగ. మనందరికి తెలుసు కదా. అతనికి ఎందుకు వచ్చింది ఈ పస్కా పండగ? పస్కా పండగ అని దేవుడు ఎందుకు ఇశ్రాయేలు మధ్యన ప్రవేశపెట్టాడు? ఇంకా రైస్ట్ అంటే దేవుడు ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నమ్మకమైనటువంటి మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించి 10 తెగుళ్ళు ఇశ్రాయేలీల మీద ఐగుప్తుల మీద చేపించి వాళ్ళందరినీ ప్రయాణం తీసుకొని వచ్చేటువంటి క్రమంలో పెట్టబడినటువంటి పండగే పస్కా పండగ. ఈ పండగ చాలా ప్రాముఖ్యమైనది. ఈ పండగ ఇశ్రాయేలీలు పాటించాలి, కొత్త నిబంధనలు ఉన్నటువంటి క్రైస్తవులు కూడా పాటించాలి. అది రూల్ సిస్టమ్. అది ఎలా ఉందో చూసుకుందాం. చూడండి, ఇశ్రాయేల్ గురించి చూసుకొని మన గురించి చూసుకుందాం. పస్కా పండుగ గురించి వాళ్ళకి ఎందుకు రావాల్సినటువంటి కారణం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనుల వలన తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి. సంఖ్యాకాండం 33 మొదటి వచనం. తర్వాత మొదటి వచనం ఎక్కువైపోయింది కానీ 33:3 చదువుకుందాం. మొదటి నెల 15వ దినమున వారు రామేసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహంగా బయలుదేరి వచ్చిరి. చాలా అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఫైనల్ తెగులు ఒకటి తెప్పిస్తాడు వాళ్ళందరి మీద. ఏంటిది అది? ఎవరైతే ఐగుప్తుల మధ్యన ఉన్నటువంటి పిల్లలు, మొదటి పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీదకి దేవుడు ఏం చెప్పించాడంటే శాపాన్ని తెచ్చేసాడు. శాపాన్ని తెచ్చేసి ఆ శాపం వాళ్ళందరూ అనుభవిస్తా ఇశ్రాయేలీలందరూ ఒక పక్క నడుచుకుంటూ వస్తుంటే ఐగుప్తులు ఏం చేస్తున్నారు?
వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తున్నారు? పాతి పెడతా ఉన్నారు. ఆ ఫీలింగ్లోకి వెళ్ళండి, మీకు అర్థమైంది. అంటే ఆ ఐగుప్తు దేశంలో యెహోవా చేసినటువంటి గొప్ప కార్యానికి వీళ్ళేమో జయము జయము యెహోవా కానీ బయలుదేరుతుంటే ఐగుప్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని పాతి పెడుతున్నారు. ఎంతటి విజయోత్సవం అంటే ఆ రోజు వాళ్ళు బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళకి విడుదల దయచేసినటువంటి గొప్ప సందర్భం. ఆ సందర్భాన్ని దేవుడు పురస్కరించుకొని ఏం చేశాడంటే పస్కా పండగ అనేటువంటి నియమం పెట్టేశాడు. అర్థం చేసుకోండి. పాఠంలో చిన్నకి వెళ్దాం, మీకు అర్థం కావడానికి చెబుతాను. అంటే ఇది కొద్దిగా ఆ లైన్ ఈ పండగలన్నీ తెలిసిన వాళ్ళకైతే సింపుల్గా అర్థమైంది. తర్వాత ఈ పండగ కూడా ఏమున్నాయి అంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. పస్కా పండగను ఆచరించమన్నాడు. ఎలా ఆచరించమన్నాడో చూద్దాం, చూడండి. నిర్గమాకాండం అమ్మ, పండగలు చేసుకోవచ్చు ఇశ్రాయేలీయులు, కాకపోతే వాళ్ళు ఎలా చేసుకోవాలి దానికి ఒక నియమం ఉంది. చూడండి, నిర్గమాకాండం తీసారా? నిర్గమాకాండం 11వ అధ్యాయం, నిర్గమాకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12, 11. అమ్మ, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని పస్కా పండగ రోజు ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి నియమం. మీ నడుముకి మీ చెప్పులు తొడుక్కొని సరుకు చదువుతాను. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అంటే పస్కాని ఏం చేయాలంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సిద్ధంగా ఉండాలంట. చెప్పులు చూచినా ఏంటంటే త్వరగా వెళ్ళిపోవాలని, కర్ర చూచినా త్వరగా వెళ్ళిపోవాలని. నడుముకి కట్టు అంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ బిగించుకుంటారు. అవన్నీ కూడా అంటే త్వరగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు ఎలా ఉండాలంటే ఇవన్నీ పాటిస్తూ పస్కా పండగని చేసుకోవాలి. ఇది లేకుండా ఎవరైనా సరే పస్కా పండుగ చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన గీసినటువంటి గీతలోనే వాళ్ళు నడవాలి. ఇంకొక మాట కూడా ఉంది, చూడండి. ద్వితీయోపదేశకాండం ఇంకొక ఆచారం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16 మొదటి వచనం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవాలి. అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనా తినకూడదు. చాలా ఏందంట, పొంగినది ఏదైనాను. ఇప్పుడు పూరి ఉంది, పొంగితే బాగుండిద్దా, పొంగకపోతే బాగుండిద్దా? చపాతి అమ్మ బాగా కాలితే అది నోటికి రుచికరంగా ఉంటుంది. కాకపోతే ఇశ్రాయేలుకి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు? పొంగినది ఏది తినకూడదు. ఎందుకు తినకూడదు కింద చెబుతున్నాడు, చూడండి. ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నువ్వు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగిన దేనినైనాను కనపడకూడదు, తినకూడదు. ఇంకా మనం చూసుకుంటే ముందుకు వచ్చి నాకు ఏముండిద్దంటే వాళ్ళకి నేను చెబుతాను, చేదు కూరలు తినాలి, పొంగని చపాతీలు తినాలి, పొంగని పులకాలు తినాలి, చేదు కూరలు తినాలి. ఇవన్నీ తినాలంటే వాళ్ళు ఏం చేయాలంటే నిలబడి తినాలి, కర్ర పట్టుకొని తినాలి, నడుంకి ఒక కట్టు కట్టుకొని తినాలి. పండగ అంటే మనం అందరం కూడా ఎలా చేసుకుంటామంటే ఒకటేసాలనేమో మటన్ ఉండిద్ది, ఒకటేసాలేమో చేపలు ఉంటాయి, ఒకటేసాలనేమో ఫ్రై ఉండిద్ది. ఇది పండగ యొక్క వాతావరణం మనకు తెలిసింది. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన పండగ ఏందో తెలుసా? చేదుగా ఉండేటువంటి కూర ఒకటి చెప్పండి.
దానికంటే ఇంకా చేదుకుండేది పిచ్చాకులు. బెర్ర కూడా తిన్నది, తినిద్దా? కాకరకాయ మనుషులు ఎందుకు తినరండి? చేదు ఇంకా బలం, చేదు వల్ల మనకి లాభం ఉండిద్దని చెప్పి కాకరకాయ కూరలో ఏం చేసుకుంటారు, కొద్దిగా బెల్లం వేసుకొని కూడా తినేవాళ్ళు ఉన్నారు. చేదు అనబాకండి, పిచ్చాకులు తినాలి, బెర్రగొడ్డులు తిన్నాయి. బెర్ర కూడా వాసన చూడగానే ఆ వాసనకి ఏమవ్వాలంటే అది చేదు అవ్వాలి. ఇశ్రాయేలు అందరూ కూడా అబీబు నెలలో వాళ్ళు ప్రయాణం అయిపోయి అడిగి పోవాలంటే అడవుల్లోకి, పొలాల్లోకి, గట్ల మీద పోయి ఏం చేయాలి? చేదు కూరలు తెచ్చుకోవాలి. చేదు కూరలు, తినలేని వస్తువులు అవన్నీ తీసుకొచ్చుకొని పిండి బాగా పిసుక్కొని ఆ పిండిని ఏం చేయాలి? మళ్ళా కాల్చకూడదు, పొంగనీయకూడదు, అది పొంగు రాకూడదు, మిగలకూడదు. ఇంకా చాలా ఉండే ఆ పండగకు ఉన్నటువంటి ఆచార పద్ధతులు ఇక్కడ చాలా ఉండి. నేను కొన్నే చెబుతున్నా మనకు అర్థం కావడానికి. అంటే ప్లస్ ఒకటే, చేదు కూరలు తినాలి, పొంగని చపాతీలు తినాలి, అవి మిగలకూడదు, నడుము కట్టుకోవాలి, కర్ర పట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకి అసలు ఎందుకు ఇచ్చాడు? ఇది ఇంత భయంకరమైన పండగ ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే 2 కారణాలు బైబిల్లోనే ఆగపడతాయి. ఒకటి, ఇశ్రాయేలీల కోసం ఐగుప్తుల యొక్క పిల్లలను దేవుడు ఏం చేశాడు? సంహరించాడు. కాబట్టి అది ఆనందకరమైనటువంటి విషయం కాదు. ఒకటి. రెండోది, పండగ రోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా గుర్తించుకోరు. ఎమ్మటే తల్లిదండ్రులు ఇంట్లో చేదుకోలేరే రారా తిండ్రు అని చెప్పి పిల్లగాడికి ఎత్తి పిల్లగాడు అడుగుతాడు, ఏంది ఈ కోనేది, ఈ పండగ ఏంది అని అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏం చెబుతారు? ఒకనొక దినాల మన ముత్తాత, మన పితరులు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మనందరిని విడిపించాడురా, విడిపించి మనందరికి ఇచ్చినటువంటి ఇది ఒక కట్టుబాటు అని పిల్లలకు కూడా యథోపదేశం, ఆ యొక్క జ్ఞాపకార్థం ఏం చేయాలి? మర్చిపోకుండా ఉండడానికి దేవుడు ప్రవేశపెట్టినటువంటి పండగ. దీన్ని ఇశ్రాయేలు అందరూ పాటించాలి. ఇంకా ఏమన్నాడు తెలుసా? ఎవరైనా సరే నేను ఈ పండగ పాటించను అంటే వాడి ఇశ్రాయేలు యొక్క జాబితాలో నుండి వాడిని ఏం చేయమన్నాడు? తీసేయమన్నాడు. పండగలో చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండగల్లో పస్కా పండుగ అనేది చాలా భయంకరమైనటువంటి పండగ. అంటే వాళ్ళు విడుదల పొందారు, విడుదల పొందినా కానీ వాళ్ళు ఆ పండుగను ఎలా జరుపుకోవాలంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞల ప్రకారమే జరుపుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా క్రిస్మస్ చేసుకోవాలి 2-3 రోజుల్లో. ఆ క్రిస్మస్ ఎవరు పెట్టారో కూడా తెలియదు, ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆనందమే అందరికీ. ఎందుకంటే చరిత్ర ఆధారంగా చాలామంది యేసుక్రీస్తు వారు ఈ తారీఖును పుట్టారు అని చెప్పి బల్లగుర్తి చెబుతున్నారు. బైబిల్ అయితే ఆధారం లేదు కానీ చరిత్ర ఆధారంగా. కాబట్టి సంతోషకరమైనటువంటి వార్త ఇది. ఎవరు కూడా మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి విషయం కాదు. అయితే ఇంకొక విషయం చూసుకుందాం. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క పండగ ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసలుగా మగ్గిపోతున్నటువంటి వారిని విడిపిస్తూ చేసినటువంటి పస్కా పండగ. అది రైస్ట్ మీ అందరికి అర్థం కావాలి కాబట్టి చిన్నగా ఒక పాఠం తీసుకొని ఫ్రీడమ్ అంటారు. వాళ్ళు స్వేచ్ఛగా జీవించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సూచన. అది పస్కా పండగగా పిలువబడింది. మరి నేను ఫస్ట్లోనే చెప్పాను, ఈ పస్కా పండగ మనం కూడా ఆచరించాలని చెప్పాం. ఎలా? చేదు కూరలతోనా? ఎలా ఆచరించాలి? అసలు పస్కా పండగ మనం ముందుకు తీసుకెళ్ళాలి? అసలు పస్కా పండగ ఎప్పుడు చేయాలి? పస్కా పండగ మనం ఏ దినాన మనం ఆచరించాలని మనం కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ చూస్తే చాలా చోట్ల చాలా సందర్భాలు ఉంటాయి. కొన్ని చూసుకొని ముందుకెళ్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి పండగ గురించి అయిపోయింది. మనం పాటించవలసినటువంటి పండగ గురించి మనం ఆలోచించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఇది మీరు 1 నుంచి దాదాపు 18 వచనాలు చదివితే మీ అందరికీ గొప్ప సంగతులు ఆడ మరి తేట పడతా ఉంటాయి. కాబట్టి ముందుకెళ్దాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మధ్యలేని మరియ స్పందలి కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని
వద్దకు సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరని చాలమ్మ ఏమైంది? ఆదివారం రోజున ప్రభు మరణం తర్వాత సమాధిలో ఉంచుతారు కదా. సమాధిలో ఉంచినప్పుడు ఆదివారం తెల్లవారుజామున వెళ్ళి చూస్తే ఆడెవరున్నారు? యేసుక్రీస్తు వారు లేరు. నీకు విషయం అర్థం కావాలంటే చాలామంది దైవ సేవకులు చెప్తారు యేసుక్రీస్తు వారి మరణం క్రైస్తవుల యొక్క జీవితంలో లోక కళ్యాణార్థం 50% చూపిస్తే ఆయన యొక్క పునరుద్ధానం 100% చూపించిందంట. ఎందుకంటే మరణం ద్వారా కొంత రక్షణ వచ్చింది, ఆయన పునరుద్ధానం ద్వారా లోక కళ్యాణం జరిగిందంటారు. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుద్ధానుడు అయ్యాడో, ఎప్పుడైతే మరణపు యొక్క ముళ్ళును విరిచి తన యొక్క మరణాన్ని జయించాడో, అప్పుడు ప్రపంచం అందరూ కూడా ఏం చేశాడంటే ఇది దయచేశాడు. ఏంటిదంటే పాపములో ఉన్నటువంటి వారికి, నరకంలో ఉన్నటువంటి వారికి, ధర్మశాస్త్రం కింద బానిసలుగా ఉన్నటువంటి వారందరికీ ఏం చేశాడంటే పునరుద్ధానుడై అందరి వారిలో మొదటి వాడయ్యాడు, జ్యేష్ఠుడు అయ్యాడు. ఇదేం చేయమన్నారంటే అపోస్తులు కానీ, మిగతా భక్తులు కానీ, మిగతా చాలామంది దేవసేవకులు కానీ ఆదివారం మనందరం కూడా ఆచరించవలసినటువంటి పస్కా పండుగ. అది ఎలా ఉండిద్దంటే ప్రభువు రాత్రి భోజనాన్ని మనకే సూచించింది. ఏమంటాడు యేసుక్రీస్తు వారు 12 మంది ముందు పెట్టుకొని, ఇది నా శరీరము. ఆయన మరణించింది కూడా ఎప్పుడు? పస్కా పండుగ రోజే. పస్కా పండుగ ఇంకా 2 దినములు ఉందనగా ఏం చేశారు? అతన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ రోజే తీసుకెళ్ళారు, ఆ రోజు ఇచ్చేసారు, ఆ రోజే పట్టించేసేసారు. పస్కా పండుగ రోజు మరణించాడు, 3వ దినాన ఇప్పుడు మనందరం కూడా పూజిస్తుంది ఏంటో తెలుసా? పస్కా పండుగ. ఇది ప్రభు రాత్రి భోజనం, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క శరీరము రొట్టె, ఆయన యొక్క రక్తము ద్రాక్షారసం. ఇదేంటి దైవజనులు చాలా మంది చెప్పారు. ఏం చెప్పారు? ఇది పస్కా పండుగ. ఏ రోజు పస్కా పండుగ? జనవరి 1 రోజా? అబీబీ నెల రోజా? క్రిస్మస్ రోజా? దీన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి? మనందరం కూడా సంతోషముగా ఆదివారం రాగానే పనులన్నీ మానేసేయాలి, చక్కగా బట్టలు కట్టుకోవాలి, సంతోషమైన వాతావరణం. మీ ఇంట్లో ఎందుకంటే అది వండుకొని తినండి. చక్కగా ఆదివారం రావాలి, పనులు పెట్టుకోబాకండి. టేస్టర్ కడగటం, అంట్లు కడగటం ఇవన్నీ ఉండే. ఆదివారం ఒక్కరోజే వచ్చేది, ఆదివారం ఒక్కరోజు. అమ్మా మరి యేసుక్రీస్తు వారి పండగనే, పస్కా పండగని మనం ఆచరించాలంటే నిర్లక్ష్యంగా ఆచరించకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారం మనం తోచా తప్పకుండా ఉంటే మన పిల్లలు అడుగుతారు ముందున్న రోజులు, ఏంది మీరు ప్రతి ఆదివారం వెళ్తున్నారు, ఒక రోజు కూడా నా పుట్టినరోజు అనగానే సెలవు పెట్టారంటే వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. తల్లిదండ్రులు అయినా మనమే ఆదివారం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళకేం చెబుతాం? నీతి సూక్తులు ముందు మనకు ఉండాలి కదా. ఆదివారం ఏముండిద్ది? మన సంఘంలో ఆరాధన ఉండిద్ది. ఏముండిద్ది? ఆరాధన ఉండిద్ది, ప్రభు రాత్రి భోజనం ఉండిద్ది, ఆయన యొక్క అదే పస్కా. ఏది పస్కా? ఇది పస్కా. ఈ పస్కా పండుగను పూజించడానికి మనకు పండగ అనేది మనం తెలుసుకున్నాం ఆదివారం. మరి ఈ పండగను ఆచరించడానికి నియమాలు లేవా? నియమాలు తెలుసుకున్నాం. ఇశ్రాయేళ్ళకి నియమాలు ఉన్నాయి, క్రైస్తవులకు ఉన్నటువంటి మనకు నియమాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక. అర్థమైందిగా మీకు? ఇశ్రాయేలుకి యెహోవా దేవుడు ఎలాగైతే పస్కా ఇచ్చాడో, మనందరం కూడా పాపములోను, శాపములోను, అపరాధంలోగా ఉన్నటువంటి మనల్ని కూడా ఏం చేశాడంటే విడిపించి, మీరు ఆదివారం ఏం చేయమన్నాడు? పస్కాని భుజించమన్నాడు. ఆ భుజించే విషయంలో మనందరం కూడా ఇది పండగని నమ్ముతున్నాం కదా. ఏదో కొత్తగా జనవరి 1 పండగ కాదు, క్రిస్మస్ పండగ కాదు, మన కొడుకు పుట్టినరోజు మనకే పండగ కాదు. ఒక ఆదివారం మనకేంటిది? పండగ, భయంకరమైనటువంటి పండగ. క్రైస్తవ సమాజం అంతా చేసుకునేటువంటి పండగ. ఈ పండగను ఆచరించాలంటే నియమాలు కూడా చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను కూడా తీస్తే బాగుంటుంది, ఆగండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయం ఎంత 7. 7. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరించము. ఏంటిదంట మళ్ళా కొద్దిగా పైన అక్క. మీరు పులిపిండి లేని వారు కనుక రొస ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. మనకి ఇచ్చినటువంటి కట్టుబాట్లు ఏంటిదంటే దుర్మార్గత మనలో ఉండకూడదు. ఏంది ఈ పస్కాని మనం ఆచరించాలంటే మన జీవితంలో ఏముండకూడదు, ఇంకా దుష్టత్వం దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఇంకా చూసుకుంటే ఇంకో రెఫరెన్స్ కూడా ఉంది చూడండి. ఇంకొక రెఫరెన్స్ కూడా ఉంది చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఇట్లాగే మనలాగే చాలామంది కూడా ఈ పస్కా యొక్క బలికి అర్థం తెలియకుండా, ఈ పస్కా యొక్క బలికి జ్ఞానం తెలియకుండా చాలామంది కూడా కొత్త నిబంధన యొక్క నియమంలో సంఘంలోకి వస్తూ వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నమైపోయి ప్రవేశించి ఎలా పడితే అలా తిరుగుతున్నటువంటి వాళ్ళకి పౌలు గారు గొప్ప సూచన చెబుతున్నారు చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. ఎక్కడ కూడి వస్తున్నారు వాళ్ళు? అలాగే అందరూ కూడా ఈ పస్కా యొక్క బలికి అర్థం తెలియకుండా దానికి ఉన్నటువంటి మెచ్యూర్ మైండ్ సంఘంలో వాళ్ళకి లేకుండా ఎలా ఉంటున్నారంటే వాళ్ళు అర్థం పర్థం లేనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళకే పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు ప్రభురాత్రి భోజనం చేయండి, పస్కాని భుజించండి. పస్కా అనేటువంటి బలిపశు యేసుక్రీస్తు వారు మన కోసం మరణించాడు అని నేను మిమ్మల్ని ఆజ్ఞగా నేను జారీ చేయడానికి నాకేమవుతుంది, ఏదో బాధగా ఉంటుందంట, ఇబ్బందిగా ఉంటుందంట. ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది కిందకు చూడండి. అంతే మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. మంచిదమ్మా, ఇది మట్టికి బహు ప్రమాదం. సంఘంగా కూడుకుంటున్నారంట, కూడుకున్న వాళ్ళు ఏమున్నాయంట, ఎవరో ఇంటి బయట ఇంటి వెనకమాల ఉండే వాళ్ళ కక్షలు ఉన్నాయేమో తెలియదు కానీ ఆడున్నటువంటి వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమున్నాయి కక్షలు. కక్ష అంటే నాకు పిలిపికి అసలు పడదు, ఇద్దరికి అసలు సెట్ కాదు, అయినా కానీ వస్తాం, దేవునికి స్తోత్రం అంటాం, ప్రభురాత్రి భోజనాన్ని బోధిస్తాం. అంతేనమ్మా. స్త్రీలు కూడా అంతే, ఒకరికొకరికి అసలు గిట్టపడి కాదు. లేఖన అసలు మా మాట ఏందన్నా అనేది పద్మ అంటే అనదలే ఎమ్మటే లేఖనాక ఏమనిద్ది, ఆ అమ్మాయికి ఏం తెలుసు అన్న, ఏంటి అంటే కక్షలు. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు పరిశీలించుకోకుండా కక్షలో కుతంత్రాలు. ఇంకా చూడండి మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు, కక్షలతోటి కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్ప మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏంటి, కుళ్ళు, కుతంత్రం, దేశం, కక్షలు, విమతములు, కలహములు, విభేదాలు, మత్సరములు, అసూయ, డంబం, దేశం, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటాం, హృదయం నిండా నింపుకుంటాం. వచ్చి సంఘంలోకి వచ్చి పస్కాని ఏం చేస్తాం, భుజిస్తున్నాం. మన శరీరం ఏమనిపించింది అనుకున్నాం, ఈరోజు నేను ప్రభురాత్రి భోజనం తిన్నాను అని నోట్లు వేసుకుంటాం. కానీ అది ఆయన ఏమంటున్నాడు పౌలు గారు, అది అసాధ్యం. నువ్వు తిన్నావని ఫీల్ అవుతున్నావు కానీ అదైతే కాదు, పరిపూర్ణమైంది కాదు. అంతేనా ఉందాడా? ఏమంటున్నాడు చూడండి లాస్ట్లో,
మీరందరూ కూడి వచ్చి ఉంటుండగా ఆ. మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎవరెవరు కూడి వస్తున్నారు? కక్షలు ఉన్నోళ్ళు, భిన్నాభిప్రాయం భిన్నాభిప్రాయం ఉన్నోళ్ళు, దుర్మార్గత దుర్మార్గత ఉన్నోళ్ళు, దుష్టత్వం ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు, కలహప్రియులు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా కూడి వచ్చి సంఘంలో కూర్చొని మేము పస్కాని పూజిస్తాం అని అనుకుంటున్నారు. మేము ఈరోజు పస్కా పండుగను ఆచరిస్తాం అని అనుకుంటున్నారు. ఈరోజు మేము తిన్నాము, మేము తాగామని మురిసిపోతున్నారు. కానీ అది అవట్లా. పస్కాని మనస్ఫూర్తిగా ఆచరించేటువంటి పని వాళ్ళు చేయటం. మరి మనం సరే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి పౌలు గారు హెచ్చరించాడండి. మనం ఎలా ఉన్నాం? మన మనసును మనం పరిశీలించుకోండి. పస్కాని మనం ఏ మనసుతో మనం పూజిస్తున్నాం? నేను అందరూ సైలెంట్గా ఉండాలి. నేను అర్థమయ్యేటట్టు చెబుతున్నాను, ఏమన్నా అర్థం కావట్లేదు. దానబాబు కూతుర్ని ఈసారి కింద వదిలిపెట్టా. అందరూ ఆయమాగల్లో చూస్తున్నారు. పస్కాని మనం ఎలా పూజించాలంటే ఇక్కడ ఉన్నట్టుగా కాదు. దయచేసి గమనించండి. ఈ పస్కా అనేది చాలా పవిత్రమైనది. ఈ పస్కా అనేది నిష్కలంకమైనది. ఈ పస్కా అనేది లోక కళ్యాణార్థం జరిగినటువంటి కార్యక్రమం. దీన్ని భుజించే నువ్వు ఇవన్నీ పెట్టుకొని నువ్వు భుజిస్తే నీకు లాభం లేదు, దేవునికి లాభం లేదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే పస్కాని మనం భుజించేటువంటి శక్తి సామర్థ్యం మనకు ఉండాలంటే మనకు చాలా నియమాలు పెట్టాడు. ఏంటిది? అది కక్షలు, కలహములు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కలహములు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, దేశం ఉండకూడదు, నువ్వెంత నేనెంత అని కూడా ఉండకూడదు. అర్థం చేసుకోండి. ఇవన్నీ ఉంచుకొని మనం ఆదివారం వచ్చి కూర్చున్నాం అనుకోండి, దానివల్ల ఏమైంది? ఏం కాదు. నేను వస్తున్నాను అమ్మా, ఈరోజు నేను ఆదివారం ప్రభురాత్రి భోజనం తిన్నాను అని మనం అనుకుంటాం. కానీ అది పరిపూర్ణమైంది. నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆరాధన చేయాలంటే, నువ్వు పరిపూర్ణుడుగా జీవించాలంటే, నీ యొక్క పరిపూర్ణత ఆయనలో ఉండాలంటే ఏం చేయాలంటే పస్కాని మనం యథార్థంగా భుజించాలి. చాలామంది కూడా ఎన్నో విధాలుగా ఏమనుకుంటారంటే, నేను ఏదన్నా చేస్తే నాకు వచ్చిద్దాం అనుకుంటారు. కాకపోతే అది అలా రాదన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఏమన్నారో చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం అమ్మా, 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచులు గనగనలాడు తానుగునై ఉండును. ఏముండాలంటే సంఘంలో మొదటగా మనం ప్రభు యొక్క పస్కాని మనం భుజించేటువంటి శక్తి సామర్థ్యం మనకు ఉండాలంటే ఏముండాలంటే మళ్ళా ఇంకా ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను బెదిరింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. నేను ఎంతటి వాక్యం చెప్పినా గానీ, ఎవరు తీయలేనటువంటి సందర్భాన్ని నేను బయటికి తీసినా గానీ, నాలో ప్రేమ అనేది లేకపోతే నేను ఏమవుతాను? తర్వాత ఇంకో పాయింట్ కూడా పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఈ మధ్య చాలా మంది కూడా ఏం చేస్తారంటే దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు సంఘాలతో కూడా కలిసి. లేరా? అనాథ శరణానికి వెళ్ళటం, దిక్కులేని వాళ్ళని ఆదరించటం, లేదా ఒక సంస్థగా దాన్ని నిర్మించి వాళ్ళకి అన్నీ చేయటం. వాళ్ళు అంత చేసినా కానీ వాళ్ళలో ప్రేమ అనేది లేకపోతే ఏం ఉపయోగం లేదంట. ఇంకా చెప్పాలంటే నా శరీరాన్ని ఎదుటి వాడికి త్యాగం చేసినా కానీ నేను ప్రేమ లేకపోతే, అలాగే మనలో ఉన్నటువంటి మనము, మన సంఘం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నటువంటి అభిమానం మనకుందా? ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకున్నటువంటి సామర్థ్యం మనకుందా? క్రీస్తు సంఘం ఇది క్రీస్తుకు సంబంధించిన సంఘం అని ఎప్పుడు అనబడిద్దంటే పరిపూర్ణమైనటువంటి స్థితికి రావాలి సంఘం. దానికోసం చాలా త్యాగాలు చేయాలి. ఎందుకంటే పక్కనే ఉంది ఇంకో మాట,
యేసుక్రీస్తు వారు మనందరిని కూడా ఒక శరీరంగా ఉండడానికి పిలువబడ్డాడు. ఒకే ఒక బాడీగా ఉండడానికి పిలువబడ్డాడు. ఒకే ఒక బాడీగా. అది ఎలా వచ్చిందంటే ఒక ఆదివారమే వచ్చింది, మిగతా రోజులు రాదని కాదు. ఒక ఆదివారం వచ్చినప్పుడు దేవసేవకుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఇని మన హృదయంలో నాటుకుంటే, మనం ఆయన చెప్పినట్టుగా జీవిస్తే ఒక బాడీగా మనం ఉండగలుగుతాం. ఒక బాడీగా ఉండటం అంటే ఒకే మనస్సు, ఒకే శరీరం, ఒకే ఆలోచన, ఒకే తలంపులు. ఒకరి బాధల్లో ఉంటే ఒకళ్ళని పంచుకోవటం, ఒకళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఒకళ్ళు తోడుగా ఉంటాం. నీకు బాధ వస్తే నేనున్నాము, నీకు ఇబ్బంది లేదు అనేటువంటి నమ్మకత్వం. అర్థమవుతుందా? చూడండి, ఇదే మాట చదువుకుందాం. 12వ అధ్యాయం, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అమ్మా 12-15. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానలు కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వింటు ఎక్కడ? అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. చాలా అక్కడ నేను చదువుతాను. ఇవన్నీ కూడా ఒక్క శరీరం అయి ఉండాలి. ఆ శరీరానికి యేసుక్రీస్తు వారు అధికారం అయి ఉండాలి. అర్థం చేసుకోండి. ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకుంటూ, ఒకళ్ళ ప్రేమలో ఒకళ్ళు ముందుకు తీసుకెళ్తూ, ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు తీర్చుకుంటూ, ఇరుకులోను, ఇబ్బందుల్లోనూ, బాధల్లోనూ, తోడులోనూ ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకుంటూ, నా సహోదరి, నా సహోదరుడు, నా తమ్ముడు, నా చెల్లెలు, నా అన్న అనేటువంటి ఈ గొప్ప ఫీలింగ్స్ మనం సంఘంలోకి తీసుకొస్తే అదే గొప్ప క్రీస్తు సంఘం. ఇవన్నీ లేకుండా ఎలా ఉండిద్దంటే ఆదివారం రాగానే ఆడే ఉండిద్ది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని ఒకడు వస్తాడంట. చూడండి, ఆ పాట బాగుండిద్ది. ముందుకు చదువుకుందాం. ఇదే 11వ అధ్యాయం 21. ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. తన మటుకు తానంటే వస్తున్నాడు. ఎవరి గురించి పట్టించుకోవట్లేదండి. ఆదివారం వస్తున్నాడు. ఆ పిలుపు బాధలు పట్టించుకోవట్లేదు, ఏరే అన్న బాధలు పట్టించుకోవట్లేదు. నేను బాగున్నాను వస్తున్నాడు. ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేస్తున్నాడు? భుజిస్తున్నాడు. ఆయన యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నాడు? భుజిస్తున్నాడు. ఆయన యొక్క రక్తాన్ని తాగుతున్నాడు. ఆ తర్వాత చూడ తమ్ముడు, ఇద్దరికి సంబంధం లేకుండా పోతుంది. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదురా? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? తర్వాత మొత్తం కండిషన్ మాట్లాడతాడు. మనం వారం మాట్లాడుకునేది. సంఘంలో ఉన్నటువంటి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకోకుండా, ఒకళ్ళ ఇబ్బందులు ఒకళ్ళు తోడు చేసుకోకుండా, మనలో కక్షలు, కుతంత్రాలు, కుళ్ళులు, దేశాలు, అసూయలు, కలహములు ఇవన్నీ పెట్టుకొని ప్రభురాత్రి భోజనం నేను భుజిస్తాను అనుకుంటే అది అసంభవం. నేను అనుకుంటాను నేను ఈరోజు చేశానని, కాకపోతే అది జరగదు. కాబట్టి ఎలా ఉండాలి? మనందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? దిక్కులేని వాళ్ళని ఆదరించడం కాదు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం కాదు. సంఘంలో ఉన్నటువంటి సహోదరుని ప్రేమించు. ముందు వాడి బాధను అర్థం చేసుకో, వాడి ఇబ్బందుల్లో ఉన్నాడో లేదో చూసుకో, వాడి కుటుంబ సమస్యలు ఏమై ఉన్నాయో పట్టించుకో. ఇది ప్రేమ అంటే. నా శరీరాన్ని అంతా నేను బయటికి తీసుకెళ్ళి దానాదత్వం చేసినా కానీ దానివల్ల నాకు ఉపయోగం లేదు. ఎందుకంటే నాలో ప్రేమ లేదు కనుక. ప్రేమ అనేది ఎలా ఉండిద్దంటే ఒకరి యొక్క బాధలను ఒకళ్ళు పంచుకోవటమే. బాధ అంటే ఒక డబ్బు విషయం కాదండి. బాధలంటే ఒక డబ్బు విషయం మీరు ఆలోచించుకోబాకండి. అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళు. ఒకళ్ళ బాధలు ఒకళ్ళు, ఒకళ్ళ ఇబ్బందులు ఒకళ్ళు. ఇవన్నీ చేసుకున్నప్పుడు మనందరం ఏమవుతుంది తెలుసా? ఒక బాడీగా మారగలుగుతాం. ఆయన చెప్పినటువంటి సంఘాన్ని మనం నిర్మించగలుగుతాం.
ఇశ్రాయేలీలు ఏం చేశారంటే పస్కాని భుజించలేకపోయారు. వాళ్ళు కూడా అపవిత్రంగా ఎంచుకున్నారు. వాళ్ళు కూడా అపవిత్రమైనటువంటి నియమంలోకి దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే దాన్ని ఇదే విషయం మాట్లాడుతూ ఉంటాడు చూడండి. కొత్త నిబంధనలోకి వచ్చి కూడా పాత నిబంధనలో జరుగుతున్నటువంటి పండగల కోసం మక్కువ చూపిస్తారు. యేసుబాబాను చూపించాడు. ఆ రెఫరెన్స్ ఏడన్నది గలతీలకు రాసిన పత్రిక 4:10. అంటే క్రీస్తు సంఘంలోకి వచ్చి పస్కాని పూజించేటువంటి ఆలోచన మానేసి పస్కాని ఎలా నేను పూజించాలనేటువంటి నియమాన్ని వదిలేసి పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కాని పూజించడానికి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకెళ్తా ఉంటారు. చదవన్నది మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం అంతయు ఎలా పూజించాలి, ఇది నియమం, ఇది కొత్త నిబంధన నియమం ఇది అని చెప్పి పౌలు గారు ప్రోత్సహిస్తుంటే ఉన్నటువంటి సంఘస్థులు అందరూ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి అదే బాగుంది, అదే చక్కగా ఉందని చెప్పి దాని తట్టు తిరుగుతున్నారంట. మరి పస్కాని మనం ఎలా పూజించగలుగుతున్నాం? మీ మనసులకు మీరే ప్రశ్నించుకోండి. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఏ కాలంలో అయినా కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మనం శిరసావహించకపోతే వచ్చే సమస్యలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం, సమయం చాలా అవుతుంది కనుక. పండగని మనం ఎలా ఆచరించాలంటే ఆయన చెప్పినట్టు పాత నిబంధనలు ఉన్నటువంటి పస్కా పండగ వాళ్ళు ఎలా ఆచరించారో మనం చూసుకుందాం. కొత్త నిబంధనలో ఆదివారం మనకు పండగ కనుక ఈ పండగను మనం ఎలా ఆచరించాలో కూడా చూసుకుందాం. ఉండాలి ఈ పస్కాని మనం ఆచరించాలంటే మనలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, జాలి ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. ఇవన్నీ విడిచిపెట్టేసి ఆదివారం వచ్చి నేను పస్కాని పూజిస్తానంటే అది అపవిత్రం అయిపోయింది. అందుకే చెబుతాడు, మీలో ఎవడైనా సరే దాన్ని భుజించేటప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకొని నేను ఈ పస్కాకి అర్హున్నా కాదా, నేను సహోదరులను ప్రేమించానా, లేదా నేను ప్రేమించుకున్న దేశించానా, నా చూపుతో ఏదైనా పాపం చేశానా, నా శరీరంతో ఏదన్నా అపవిత్రంగా అయ్యానా, నేను ఏదైనా సంఘానికి చేశానా, నేను ఈరోజు దేవుడి పనులు ఏమైనా ఉన్నానా అని ఒకరికొకరు ఏం చేయాలంటే దాన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, మనం పరీక్షించుకోక చాలామంది ఏమయ్యారు, చచ్చిపోయారు, మృతులయ్యారంట. చాలామంది రోగులై ఉన్నారంటే ఏదో రోగం వచ్చిందని కాదండి, ఇంకా పాపాన్ని వాళ్ళ జీవితంలో తీసేయకుండా అంతే జీవిస్తున్నారంట సంఘంలో. పాపం అనేది ఏంటిది? రోగం. ఆ రోగాన్ని వాళ్ళు తీసేసుకుంటే ఏమయ్యారంటే సంఘంలోనే రోగులుగా ఉంటున్నారంట. బలహీనులు కూడా అయ్యారంట. బలహీనులు అయ్యారు, రోగులు అయ్యారు, ఇంకా చాలామంది అయితే చచ్చిపోయారు కూడా అంట. మరి మనం ఎలా పూజిస్తున్నాం ఆలోచించుకోండి. ప్రభు యొక్క పస్కాని, ఆయన యొక్క పస్కాని మనం కూడా ఇశ్రాయేల్ లాగా అర్థం పర్థం లేకుండా మనం ఆచరిస్తున్నామా ఆలోచించుకోండి. అర్థం పర్థం లేకుండా ఆలోచించేటటువంటి వాళ్ళకైనా సరే మనకైనా సరే ఒక రిఫరెన్స్ బాగా బలంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. చాలా ఏం చేస్తా అంటున్నాడు దేవుడు, మనల్ని సమాధానమైనటువంటి పస్కాని మనం భుజించకపోతే వాళ్ళు ఏ పశువులతోటైతే బలిచ్చారో యెహోవాకి ఆ పశువుల యొక్క పేడతోటి వాళ్ళ ముఖాన కొడతా అంటున్నాడు. ఆ పేడనే పొద్దున్నే రైతు కింద ఉన్నటువంటి ఒక పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే ఉదయాన్నే ఊడ్చేసి ఎలాగైతే దెబ్బలు విసిరేస్తాడో మనల్ని కూడా ఏం చేస్తాడు, అదే దెబ్బలో మనల్ని ఏం చేస్తాడు, పాతేస్తాడు. మీకు ఇప్పుడు అర్థం కాదండి. ఎవరన్నా సరే తక్కువ చూపులో వాక్యం చూస్తే మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఒక రోగం వస్తే కానీ తెలియదు ఆ బాధ. కాలో చెయ్య పడిపోతే కానీ
ఇంకేదన్నా లెగవలేని స్థితి వస్తే కానీ మంచంలో ఉంటే కానీ మనకి ఈ మాటలు ఎక్కవు. ఎందుకు అప్పుడెప్పుడో బాధపడేది ఎందుకు? ఇప్పుడు ప్రశాంతం ఉండక, ఇప్పుడు సంతోషం ఉండక పసకాన్ని ఎలా పూజించాలి మనం? మన మనసు ఎటువంటి లోపం లేకుండా ఆదివారం రాగానే భార్యాపిల్లలతోటి సంతోషంగా, సమాధానంగా, కొత్త బట్టలతోటి ఉత్సాహంగా, ఆనందంగా వచ్చేసి ఏం చేయాలి? పసకాన్ని మనం పూజించాలి. లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పేడ తట్టలాగా మనల్ని అందరినీ ఊడ్చి విసిరిపడేస్తా ఉంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎంతటి ప్రేమమయుడో అంతటి ఉగ్రుడు. ఎంత ప్రేమ చూపిస్తాడో అంత నాశనం చేస్తాడు. సహోదరుల మధ్యన కక్షలు లేకుండా, స్త్రీల మధ్యన నీకంటే నేను గొప్ప, నీకంటే నాలో ఇది ఉంది అని ఒకరికొకరు హెచ్చించుకోకుండా ఎలా ఉండాలంటే ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు నాకెందుకు, నేను నా కుటుంబం తీసుకొని పోతాం అని అనుకోబాకండి. ఒకళ్ళ బాధలు ఒకళ్ళ యొక్క ఇబ్బందులు ఒకళ్ళు షేర్ చేసుకొని ప్రభురాత్రి భోజనం భుజించాలని మనస్ఫూర్తిగా ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ప్రేమపూర్వకంగా తీసుకోవాలని, మరి ఆయన యొక్క పస్కాని మనస్ఫూర్తిగా ఆచరించాలని మీ అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.